సృష్టికర్తల దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క అనుగ్రహంతో, దేవుని యొక్క కారుణ్యంతో మరలా మనం ఈ విధంగా కలుసుకుని దేవుడు రాయించిన గ్రంథం నుండి కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి దేవుడు మనందరూ కూడా చక్కని అవకాశాన్ని ఇచ్చాడమ్మా. అందుని బట్టి దైవానికి కృతజ్ఞతలు. ఈరోజు ఒక విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటి అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం చదవండి అమ్మా. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. అంటే ఎవరెవరికి జరుగుతున్న సంభాషణ అంటే అన్నది 31వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అంటే ఎవరెవరికి మధ్య జరుగుతున్న సంభాషణ? యూదులకి యేసుక్రీస్తు వారికి, యూదులకి యేసుక్రీస్తు వారికి. అంతేనా? ఈ ఇరువురు మధ్యన జరుగుతున్న సందర్భం గురించి మనం మాట్లాడుతున్నాం. అది 31వ వచనం. అంటే యేసు ప్రభువు ఎవరితో మాట్లాడుతున్నారు? తన జాతి ప్రజలతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరి తల్లి? యూదుడే కదా. ఆయన యూదా గోత్రపు సింహం అని ఉంటది కదా. ఆ యొక్క యూదా గోత్రం నుండి వచ్చిన వాడే కదా యేసుక్రీస్తు వారు. మరి ఆయన ఇజ్రాయెల్ జాతికి చెందిన వ్యక్తి కదా. తన జాతి ప్రజలతో ఏ సంభాషణ జరుగుతుంది? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏం జరుగుతుంది అంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 30 కూడా చదువుకున్నాం కదా నాన్న. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దోషులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు స్వతంత్రులుగా ఉండాలి అని యేసుప్రభు వారు అంటుంటే వాళ్ళు ఏమంటున్నారు? మేము అబ్రహాము సంతానము అని అంటున్నారు. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఏమా అబ్రహాం ఎవరు తండ్రి? విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. అలాంటి గొప్ప వంశంలో నుండి వచ్చిన వారం మేము. ఏమా తల్లి, ఎవరు? యూదులు అంటున్నారు యేసుప్రభు వారితో. మేము ఎవరు అనుకుంటున్నాం? చిన్నోళ్ళు అనుకుంటున్నావా? చిన్న పిల్లలు అనుకుంటున్నావా? మా వంశం ఎలాంటిది అనుకున్నాం? అబ్రహాం యొక్క వంశం నుండి వచ్చిన వారం మేము. మా జాతి ఎలాంటిది అనుకున్నాం అని వాళ్ళు తను గర్వించుకుని మాట్లాడుతున్నారు. ఏమా ఎవరు? యూదులు. వారు అహంకారానికి గురై వారిని హెచ్చించుకుని మాట్లాడుతున్నారు. మాదేం చిన్నదేం కాదు, చాలా పెద్దోళ్ళు వీళ్ళు అని అంటున్నారు వీళ్ళు. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారు మరి? 34వ వచనం. అందుకు యేసు పాపము చేయి ఇంక ఎదురుకొచ్చేది నేను 37వ వచనం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు. యేసుప్రభు ఏమని మాట్లాడుతున్నారా? యేసుప్రభు ఏమని మాట్లాడుతున్నారా? మీరు అబ్రహాం సంతానం కరెక్టే, మీ పూర్వీకుడు అబ్రహాం కరెక్టే, ఆ వంశం నుండి వచ్చారు కరెక్టే అమ్మా. అంతేనా? మీరు అబ్రహాం సంతానం కరెక్టే, మీ పూర్వీకుడు అబ్రహామే, మంచిదే. అప్పుడు ఏమని చెప్తున్నారు మరి ఈయన యేసుప్రభు ఏమని మాట్లాడుతున్నారు? మీరు అబ్రహాం సంతానం అని నాకు తెలియను అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుచున్నారు. ఏమన్నారు మా యేసుప్రభు? ఎందుకు చంపాలని చూస్తున్నారంట? మళ్ళీ చదవాలి. నా వాక్యమునకు చోటు లేదు, నా వాక్యమునకు చోటు లేదు అంటే నేను చెప్తున్న సందేశాన్ని మీరు తిరస్కరిస్తున్నారు. యూదులారా, మీరు గొప్పగా ఫీల్ అవుతున్నారు కదా అబ్రహాం సంతానం అని. భౌతికంగా శరీర ప్రకారంగా మీరు ఆయన దగ్గర నుండి, ఆయన యొక్క సంతానం నుండి వచ్చారు కరెక్టే. కానీ అబ్రహాము గారి కలిగిన విశ్వాసం మీలో లేదు. అబ్రహాము గారి కలిగిన విశ్వాసం మీలో లేదు. మరి అబ్రహాము ఒకసారి చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం చూడన్నా. ఆయన అతనికి నీతిగా ఎంచెను. అంటే అబ్రహాము గారు ఎవరు నమ్మాడంట? యెహోవాను నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే ఈనాడు కూడా అబ్రహాము గారు సృష్టికర్త దైవాన్ని
విడిచిపెట్టలేదు. దేవుని యొక్క ఆజ్ఞాపాలన చేసిన వ్యక్తి అబ్రహాం గారు. దేవునికి సంపూర్ణ విధేయుడు అబ్రహాం గారు. అవునా లేదా? అబ్రహాం గారికి ఒక సందర్భంలో దేవుడు ఏమని చెప్పాడు అబ్రహాం గారికి? నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమన్నాడు. తల దించాడా, తల ఎత్తాడు ఆయన? అబ్రహాం గారు తల దించాడు. నీ యొక్క మాటకి శిరసావహిస్తాను. దేవుని మాటకి లోబడిన వ్యక్తి. అవసరమైతే నా కుమారుణ్ణి నీ కొరకు నేను బలిగా ఇస్తాను దేవా అన్నారా లేదా? అంటే అబ్రహాం గారు దేవుని మాట వినినవాడు. అబ్రహాం గారు దేవునికి విధేయత చూపినవాడు. అబ్రహాం గారు దేవునిపై నమ్మకం కలిగిన వాడు. అలాంటి విశ్వాసం మీలో లేదు. అబ్రహాం గారికి కలిగిన విశ్వాసం మీలో లేదు. మీరు శారీరకంగా భౌతిక శరీర ప్రకారంగా అబ్రహాం సంతానం ఓకే, కానీ అబ్రహాం గారికి కలిగిన విశ్వాసం మీలో లేదు కనుక నన్ను చంపడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారా లేదా? ఒక నిజంగా యేసు ప్రభువు బోధని వాళ్ళు అంగీకరిస్తే ఆయన చంపుతారా? చంపే ప్రసక్తే లేదు. యేసుప్రభు గారు చెప్పిన సందేశం, యేసుప్రభు గారు చెప్పిన మాట యూదులు కనుక అంగీకరిస్తే, యూదులు కనుక స్వీకరిస్తే యూదులు చంపుతారా? చంపడమే లేదు కదా. ఆ ప్రసక్తే లేదు. మరణం అనే ప్రసక్తే లేదు కదా. యోహాను సువార్త 8వ అధ్యాయము 38. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. యేసుప్రభు గారు మాట్లాడుతున్నారమ్మా యూదులతోటి. నా సొంత మాటలు అనుకుంటున్నారా మీరు? నా సొంతంగా నేను బోధిస్తున్నాను అనుకుంటున్నారా? నో, కాదు. ఆయన ఏ మాటలైతే చెప్పమన్నాడో, ఏ సంగతులను అయితే బోధించమన్నాడో ఆయన మాటలే కదా నేను మీకు బోధిస్తున్నాను. మరి ఎందుకు నన్ను మీరు చంపుతున్నారు? ఎందుకు నా వాక్యాన్ని మీరు తిరస్కరిస్తున్నారు? అమ్మా, చాలా ఇంపార్టెంట్ విషయాలు, చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. మీరు రైట్ వినండి. ఆ ప్రకారమే మీరు నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. ఎందుకు మరి యూదులకి తండ్రి ఎవరు? కాదు, యేసుప్రభు ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. మీ తండ్రి సాతాను, మీ తండ్రి అపవాది. సరే, యోహాను సువార్త 8:44 చూడమ్మా. 4 మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి ఎవరో తెలుసా? అపవాది. మీ తండ్రి ఎవరో తెలుసా? సాతాను. మీ తండ్రి ఎవరు? సాతాను. మీ తండ్రి ఎవరు? అపవాది. అపవాది యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నారు మీరు. ఇప్పుడు యేసుప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయం 38 నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే అన్నారు. అంటే యేసుప్రభు వారికి యొక్క తండ్రి ఎవరు? యెహోవా దేవుడు కదా. తండ్రి గురించి మాట్లాడుతున్నారు. ఏ తండ్రి గురించి మాట్లాడుతున్నారు? ఈ ప్రపంచాన్ని కలుగు చేసిన సృష్టికర్తని యెహోవా గురించి మాట్లాడుతున్నారు. ఆ యెహోవా దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అదే మీకు నేను చెప్తున్నాను. కానీ మీ తండ్రి ఆయన కాదు. ఎందుకు? ఆయన మాటని మీరు తిరస్కరిస్తున్నారు. సృష్టికర్తని యెహోవా మాటనే మీరు తిరస్కరిస్తున్నారా లేదా? వ్యతిరేకిస్తున్నారా లేదా? ఇప్పుడు వ్యతిరేకిస్తే యూదులు ఎవరి సంబంధికులు అయిపోతారు? అపవాది సంబంధికులు అయిపోతారు. అపవాది యొక్క క్రియల్లో పాల్గొనేవారు. రైట్, నెక్స్ట్ కంటిన్యూ చేద్దామమ్మా. యోహాను సువార్త 8వ అధ్యాయం 39. అందుకు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. అది కదా మీరు చేయవలసిన పని. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనిరి. మా తండ్రి ఎవరు? అబ్రహాము అనిరి. మరి మీ తండ్రి అబ్రహాం అయితే అబ్రహాం చేసిన క్రియలు మీరు చేయాలా లేదా? అది చెప్తున్నారు అక్కడ చూడండి. అబ్రహాం యేసు మీరు అబ్రహాము పిల్లలు అయితే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. అబ్రహాము చేసిన క్రియలు చేతురు అంటే ఏంటి అర్థం? అబ్రహాము దేవుని పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారో అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎక్కడైనా అబ్రహాం గారు చంపినట్టు దాఖలాలు ఉన్నాయా? హత్య చేసిన దాఖలాలు ఉన్నాయా? ఒక వ్యక్తిని వెంటాడి కుట్రల పని చంపినట్టు ఏమైనా దాఖలాలు ఉన్నాయమ్మా? తన కుమారుని బలిగా ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు అబ్రహాం గారు. కానీ మీరేం చేస్తున్నారు? నేను వాక్యం చెప్తుంటే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏనాడైనా అబ్రహాం గారు మీరు చేసినట్టు చేశారా? ఏనాడైనా మీరు కలిగిన క్రియలు ఆయన కలిగి ఉన్నారా? మళ్ళీ మాకు పైగా అబ్రహాం సంతానం అంటారేంటి? మీరు అబ్రహాం సంతానం అంటే ఏంటి? మీరు అబ్రహాం సంతానం కాదు. భౌతికంగా ఆ వంశం నుండి వచ్చిన వారే, భౌతికంగా ఆ జాతి నుండి వచ్చిన వారే.
అవునా? కానీ అబ్రహాం వారసులు ఎవరు చెప్పమంటారా? గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొని. అది 3వ అధ్యాయం 7వ వచనం. అబ్రహాము 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునిడి. అబ్రహాం కుమారులు ఎవరంట? విశ్వాసులంట. ఆయన విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు విశ్వాసులతో మాట్లాడుతున్నాడా, అవిశ్వాసులతో మాట్లాడుతున్నాడా? అమ్మ తల్లి మీరు చెప్పాలి. యేసు ప్రభు వారు యూదులతో మాట్లాడుతున్నాడు కదా, ఆ యూదులు విశ్వాసులా? అవిశ్వాసులు. యేసుని చంపాలని చూస్తున్నారు కదా, యేసుని హత్య చెయ్యాలని చూస్తున్నారు కదా, యేసు ఎక్కడ కనపడితే అక్కడ లేపేద్దామని, అక్కడ ఆయన్ని నాశనం చేయాలని ఆలోచన చేస్తున్నారు కదా, చేస్తున్నారు లేదా? అప్పుడు ఆయన వారు ఆనాటి యూదులు అబ్రహాం యొక్క పిల్లలు ఎలా అవుతారు అంటే వారు అవిశ్వాసంలో ఉన్నారు. ఏ విశ్వాసంలో ఉన్నారు? అవిశ్వాసంలో ఉన్నారు. అవిశ్వాసులైన యూదులతో యేసుప్రభు అంటున్న మాటలు జాగ్రత్తగా వినండి అమ్మా. యోహాను సువార్త 8వ అధ్యాయం 40వ వచనం చూద్దామా. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన ఎడలైనను నన్ను మీరెప్పుడు చంపవెదుగుచున్నారే. చూడండి, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను, దేవుని వలన వినిన సత్యము యేసుప్రభు మాట్లాడుతున్నారు అమ్మా. యూదులతో మాట్లాడుతున్నాడు, అవిధేయులైన యూదులతో మాట్లాడుతున్నాడు, అవిశ్వాసులైన యూదులతో మాట్లాడుతున్నాడు. దేవుని వలన విన్న నా సంగతులు, ఆ సంగతి నేను కదా నీకు బోధించింది. దేవుడు ఏ విషయం అయితే చెప్పమన్నాడో ఆ విషయాన్ని నేను బోధిస్తున్నాను. నా సొంత బోధ ఏం కాదు, నా సొంత ఆలోచనలు కూడా కాదు. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో, నేను ఏదైతే విన్నానో అవి మీకు బోధిస్తున్నాను. బోధిస్తుంటే దేవుని వలన విన్న సత్యం మీతో చెప్పిన వాడినైనా నన్ను మీరిప్పుడు చంపవెదుగుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు. అబ్రహాము అంటే ఒక వ్యక్తిని చంపే క్యారెక్టర్ కాదు అబ్రహాం గారిది. ఒక వ్యక్తిని చంపే క్యారెక్టర్ కాదు అబ్రహాం గారిది. అబ్రహాం గారికి క్యారెక్టర్ ఎలాంటిది? దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు, దేవుని పట్ల విధేయత కలిగిన వాడు, వాక్యం అంటే గౌరవించేవాడు. అబ్రహాం గారు దేవుని పట్ల విధేయ కలిగిన వాడే కదా, 100% విధేయత కలిగిన వాడు, వాక్యాన్ని గౌరవించేవారే కదా. కానీ యేసు చెప్పిన మాటని, యేసు చెప్పిన బోధని గౌరవిస్తున్నారు ఆనాడు యూదులు? గౌరవించట్లా. చూడండి నన్ను అదే వచనం యోహాను సువార్త 8వ అధ్యాయం 40వ వచనంలో చంప వెదుగుచున్నారే, మీరు ఇప్పుడు చంప వెదుగుచున్నారంటే ఏంటి మీనింగ్? నన్ను చంపడానికి మీరు ప్రయత్నం చేస్తారు. మీరు అబ్రహాం పిల్లలు అంటున్నారు కదా, అబ్రహాం గారు అలాంటి విశ్వాసం కలిగి లేరు కదా, మీరు ఎందుకయ్యా నన్ను చంపడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఏమో వద్దంటున్నారా, చంపకూడదంటున్నారా, లేదంటే నేను మీ యొక్క శిలువ బలియాగం ద్వారా నేను మరణించడానికి వచ్చానని చెప్తున్నాడు ఈయన, లేదా దానికోసమే నేను వచ్చానని చెప్తున్నాడా? అంటే శిలువ బలియాగం ఏదైతే ఉందో అది యూదులు పన్నిన కుట్ర, యూదులు పన్నిన పన్నాగం. యేసుప్రభు సత్యం బోధిస్తుంటే ఆ సత్యం వారికి నచ్చట్లా, ఆయన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఆయన శిలువ బలియాగానికి వచ్చేస్తే గనక దీంట్లో పాల్గొంటున్న మీరు చాలా అదృష్టవంతులు. యేసుప్రభు ఏం చెప్పాలి? మీరు చాలా అదృష్టవంతులు, రండి నన్ను చంపడానికి ప్రయత్నం చేయండి అని అనలా లేదా? నిజంగా ఆ శిలువ బలియాగాని కొరకు ఈయన వస్తే గనక, అవునా లేదా? కానీ మీరు చేస్తున్న తప్పు అంటున్నాడా లేదా? మీరు చేస్తున్నది పాపం అంటున్నాడా లేదా? శిలువ బలియాగం ద్వారా రక్షణ అని అనుకుంటే గనక అది పాపం ఎలా అవుతుంది? అప్పుడు రక్షణ అని చెప్పాలి కదా. మీరు చేస్తున్నది తప్పు అని చెప్తున్నాడు యేసుప్రభు. అంటే శిలువ బలియాగం ద్వారా రక్షణ లేదని చెప్తున్నాడు ఇక్కడ. అది దేవుని యొక్క సంకల్పమే కాదని చెప్తున్నాడు యేసుప్రభు. అసలు దేవుని యొక్క ఆలోచనలో లేదని చెప్తున్నారు. ఈరోజు చాలా మంది సువార్థికులు యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మన పాపాల కోసం ఆయన చనిపోవడానికి వచ్చారు, శిలువ మరణం పొందడానికి వచ్చారని చెప్తున్నారు. మరి చంపడానికే కదా యూదులు ప్రయత్నం చేస్తున్నారు, శిలువ గట్టానికి అప్పగించడానికి కదా యూదులు చేస్తున్నారు. దాన్ని ఖండిస్తున్నాడమ్మా. ఇది ఖండిస్తున్నాడా, ప్రోత్సహిస్తున్నాడా? ప్రపంచ మానవులకి రక్షణ అయినప్పుడు ఖండించడం ఎందుకు అమ్మ తల్లి? ప్రపంచ మానవులకి రక్షణ అయినప్పుడు ఖండించాలా లేకపోతే ఆహ్వానించాలా?
కానీ ఆహ్వానిస్తున్నాడా? మీరు తప్పు చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? పాపం. చదువుకుంటూ వెళ్దాం నాన్న. యోహాను సువార్త 8:41 చదివారు నాన్న. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము. దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా. చూసారండి ఇద్దరి మధ్య ఏం జరుగుతుందా? వాళ్ళు ఏమంటారు ఉన్నారు యూదులు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాదని ఇండైరెక్ట్ గా మరియమ్మ గారిని తప్పుపడుతున్నారు. యేసుప్రభు వారిని యొక్క జననం తప్పుపడుతున్నారు వాళ్ళు. మీ విచారం వల్ల పుట్టిన వారు అనుకుంటున్నాం ఏంటి అని అంటే ఏంటి మీనింగ్? అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు చూడండి. అంటే ఎంత అహంకారానికి గురైపోయారు చూడండి యూదులు. ఎంత గర్వం తలకెక్కేసిందో చూడండి యూదులకి. అంటే యేసుప్రభు వారినే తప్పుపడేస్తున్నారు చూడండి. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడండి. అవునా లేదా? రైట్. నెక్స్ట్ 42. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన యెడల. ఇది జరగవలసిన విషయం. అసలు జరగవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుడు మీ తండ్రి అయితే ఈ ప్రపంచాన్ని కలుగు చేసిన వాడు మీ తండ్రి అని విశ్వాసం కలిగి ఉంటే ఆయనే కదా ఈ లోకానికి పంపించింది. మీరు ఏ దేవుడిని అయితే విశ్వసిస్తున్నారో, ఏ సృష్టికర్త అయితే మా దేవుడు అని చెప్తున్నారో, ఆ సృష్టికర్త యెహోవా దేవుడే కదా ఈ లోకానికి పంపించింది. మరి ఎందుకు నన్ను తిరస్కరిస్తున్నారు? మీరు ఎందుకు నన్ను చంపడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు? చదవండి. యోహాను సువార్త 8:42 యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. విశ్వసించాలా విశ్వసించకూడదా యూదులు? మీరు ఏ దైవాన్ని అయితే ఒక్కడు అని చెప్తున్నారు కదా సృష్టికర్తని యెహోవాను ఉద్దేశించి, ఆ ఒక్క దేవుడయ్యా నన్ను ఈ లోకానికి పంపించింది. నా స్వయంగా నేను రాలా, నా అంతటిగా నేను రాలేదు. ఆయన నన్ను ఈ లోకానికి పంపిస్తే మీకు వాక్యం ప్రకటించమని, మీకు వాక్యాన్ని బోధించమని చెబితేనన్నా, మీకు వాక్యాన్ని చెప్పమని నన్ను పంపిస్తే మీరు ఏం చేశారు? నన్ను తిరస్కరిస్తున్నారు, నన్ను వ్యతిరేకిస్తున్నారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా శిలువ శిక్షకి గురి చేయడానికి నన్ను ప్రయత్నం చేస్తున్నారు. అంటే చూడండి, ఈ యొక్క సబ్జెక్ట్ అంతా మనకి ఏమర్థమవుతుంది అంటే, యేసుక్రీస్తు వారు శిలువ ఘట్టం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయన శిలువ బలియాగం అంటున్నాం కదా, ఆ శిలువ బలియాగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు యూదులతో. రైట్, కంటిన్యూ చేద్దాం. మీరెలా నా మాటలు గ్రహింపకున్నారయ్యా? ఎందుకయ్యా మీరు ఇలా చేస్తున్నారు అంటున్నారు యేసుప్రభువు. ఎందుకు నా మాటలు మీరు గ్రహించట్లేదు? ఎందుకు గ్రహించట్లేదు చెప్పమంటారా? యూదులు ఎందుకు గ్రహించట్లేదు చెప్పమంటారా? వాళ్ళ యొక్క హృదయాలు మూసుకుపోయాయమ్మా. దేంతో చెప్పమంటారా? అహంకారంతో, గర్వంతో, ద్వేషంతో, యేసుని చంపాలన్న ఆలోచనతో ఏదైతే ఉందో సత్యాన్ని గ్రహించే శక్తిని కోల్పోతున్నారు. వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు చెప్పిన బోధ, యెహోవా దేవుడే నన్ను ఈ లోకానికి పంపించాడు అని చెబుతుంటే వాళ్ళకి ఎక్కుతుందా? ఎక్కట్లేదా? ఎక్కట్లా. ఇంక చూడన్నా, మీరు నా బోధ విననేరకుండుట వల్లనే కదా అసలు నేను చెప్పిన సందేశాన్ని మీరు గ్రహించట్లేదు అన్నాడినా. ఏ సందేశం చెప్పాడు ఈయన? మనందరినీ సృష్టించిన దేవుడు ఒక్కడే, ఆయన పరలోకంలో ఉన్నాడు, మీరు ఆయన భయపడుతూ జీవితాన్ని గడపంటారా అని చెప్పాడు. యూదులారా, చెప్పడా లేదా? గ్రహిస్తున్నారా? గ్రహించట్లా. అంటే యూదుల మనసులో ఏముంది? అహంకారం. యూదుల మనసులో ఏముంది? యేసు పట్ల ద్వేషం, యేసు పట్ల అసూయ. మేమే అబ్రహాం సంతానమని గొప్పగా ఫీల్ అయ్యే వ్యక్తిత్వం కలిగిన వారు యూదులు అన్నాడు. కొంతమంది యూదులు యేసు అంటే నమ్మని వారు, యేసు అంటే గిట్టని వారు, యేసు చెప్పిన బోధన తిరస్కరించిన వారు అసలు ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నారు చూడండి. అందుకని యేసుప్రభువు మాట్లాడుతున్నారు యోహాను సువార్త 8:44, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. 44 చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. చూడండి యేసుప్రభువు ఏమని మాట్లాడుతున్నారు? యూదులకి యేసుప్రభు గారికి జరుగుతున్న సంభాషణలో యేసుప్రభు గారు అవిధేయులైన యూదులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఏమని? మీ తండ్రి ఎవరో చెప్పమంటావా? అపవాది అన్నాడంతే, సాతాన్ అన్నాడంతే. అన్నాడా లేదా? మీ తండ్రి దురాశలు నెరవేర్చు. ఏంటి దురాశ? ఇది సాతాను యొక్క దురాశ ఏంటి? యేసుని హత్య చెయ్యాలి, యేసు వారిని
ఈ లోకంలో ఉండకూడదనేదే సాతాను యొక్క దురాశ, సాతాను యొక్క ఆలోచనది. చెప్పమంటారా? సిలువ బలియాగంలో సాతాను యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందమ్మా. సాతాను యొక్క హస్తం ఉంది. ఇస్కరియోతు యూదను వాడుకున్నాడు కదా, ఇస్కరియోతు యూదలో సాతాను ప్రవేశించాడు కదా కదా. మీరు మీ తండ్రి ఎవరు తెలుసా? సాతాను, అపవాది, వాడు దుష్టుడు. వాడు ఇంకా చదువుదనన్నా 44. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. ఎవరమ్మాడు? నరహంతకుడు. నరహంతకుడు ఎవరు తల్లి? నరహంతకుడు. మనం ఆదికాండంలోనే ఆదాముని మోసం చేశాడు, అవ్వమ్మని మోసం చేశాడు, కయ్యేల్ని హేబేలు సంఘటన ఉంది కదా. కయ్యేను హేబేల్ని చంపేశాడు కదా. అంటే కయ్యేను వెనకాల ఎవరున్నాడు? సాతాను ఉన్నాడు. అంతకుడు వాడు అన్నాడా? ఇప్పుడు యేసుని చంపాలని చూస్తున్నది ఎవరు? సాతాను. ఎవరిని వాడుకుంటున్నాడు? అవిశ్వాసంలో ఉన్న యూదుల్ని వాడుకుంటున్నాడు. అవిశ్వాసంలో ఉన్న యూదుల్ని వాడుకుంటున్నాడు. ఆడ హంతకుడు కదా. ఇప్పుడు సాతాన్ అనేవాడు రక్షణ కల్పిస్తాడా అమ్మా? రక్షణ కల్పిస్తాడా లేకపోతే ఆ కీడు కల్పిస్తాడా? కీడే కల్పిస్తాడు, నష్టమే కల్పిస్తాడు. అవునా లేదా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు సాతాను నరహంతకుడు అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సిలువ బలియాగం అంటున్నాం కదా. ఈ సిలువ బలియాగంలో ఎవరి హస్తం ఉందంట? సాతాను యొక్క హస్తం ఉంది. అంటే యూదుల్ని ప్రేరేపిస్తున్నది ఎవరు? సాతాను. అవునా లేదా? రైట్. అదే చెప్తున్నాడు యేసుప్రభువు ఏమని? మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొచ్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును. నెక్స్ట్, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అంటే యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు, తనను అక్కడ ఉన్న యూదులతో మాట్లాడుతున్నాడు. క్లోజ్ చేద్దామమ్మా, క్లోజ్ చేద్దాం. చివరి పాయింట్స్ చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసుప్రభువు వారు చంపాలన్న ఆలోచన ఎవరిది అంటే గనక ఆనాటి యూదులు. ఆ యూదుల్ని వాడుకుంటున్నది ఎవరు? సాతాను, అపవాది, దుష్టుడు. దేని కొరకు? యేసుని శిలువ యాగంలో బలి చేయడానికి. మరి అలాంటి బలియాగంలో రక్షణ ఎలా ఉందమ్మా? ఆలోచించండి ఒకసారి. సాతాను ఇన్వాల్వ్మెంట్ అయిన దాంట్లో, సాతాను హస్తం ఉన్న దాంట్లో ఆ రక్షణ ఉంటుందా? ఉండనే ఉండదు తల్లి. రక్షణ ఉండనే ఉండదు. మరి రక్షణ ఎలా సాధ్యం? అది కూడా చెప్పేద్దాం. మరి సిలువ ఘట్టం ద్వారా రక్షణ లేనప్పుడు, సిలువ బలియాగం ద్వారా రక్షణ లేనప్పుడు, ఈ సిలువ బలియాగం ద్వారా సిలువ రక్షణ యొక్క సిలువ ఘట్టం ద్వారా, ఈ సిలువ కార్యం ద్వారా సాతాను హస్తం ఉన్నప్పుడు, దుర్మార్గులైన యూదుల యొక్క హస్తం ఉన్నప్పుడు, యేసుని చంపాలన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు, అసలు యేసుక్రీస్తు వారు సిలువ బలియాగం ద్వారా రక్షణ లేకపోతే అసలు దేని ద్వారా మరి రక్షణ ఉంది? దాని ద్వారా రక్షణ లేదు. ఓకే, దాని ద్వారా ఏం లేదు, రక్షణ లేదు. మరి దేని ద్వారా రక్షణ ఉంది? ఒక మాట చూసి మనం కొద్దిగా యోహాన్ ముందుగా లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము తీసారా నాన్న? లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతని నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పిన. అంటే యేసుప్రభువు ఒక ఉపమానం మాట్లాడుతున్నాడు పరిసయ్యుడు సుంకరి గురించి. సుంకరి నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు దేవుని ముందు. అంటే పశ్చాత్తాప హృదయముతో సృష్టికర్తన దైవాన్ని ఎవరైతే వేడుకుంటారో వాడి యొక్క పాపాలు క్షమించబడతాయి, ఆ వ్యక్తికి రక్షణ లభిస్తుంది. మరలా సుంకరి అనే వ్యక్తి దేవా నన్ను క్షమించు అని పశ్చాత్తాప హృదయంతో దేవుని ముందు నిలబడిపోయాడు. నేను ఎప్పుడు ఈ పాపాన్ని చేయని దేవా, నన్ను క్షమించి దేవా, నన్ను మన్నించి దేవా, ఈ పొరపాటు నేను చేశానని పశ్చాత్తాప హృదయంతో సృష్టికర్తన యెహోవాని వేడుకుంటున్నాడు ఆయన. ఎవరు? సుంకరి.
అప్పుడు సుంకరి ఎలా మారాడు? నీతిమంతుడిగా మారిపోయాడు. అంటే యేసుప్రభు వారు ఒక వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆయన ఏం చెప్తారంటే, అద్వితీయ దేవుడు ఎవరైతే ఉన్నారో, ఏకైక దేవుడు సృష్టికర్త యెహోవా ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఆజ్ఞాపాలన చేయాలి. అద్వితీయ దేవుణ్ణి ఒక్కడగా సృష్టికర్త యెహోవా ఆయన ఏకైకుడు అని తెలుసుకోవాలి. ఆయన పంపిన యేసుక్రీస్తు వారిని కూడా పరిపూర్ణంగా తెలుసుకున్న వ్యక్తి పరలోకానికి వెళ్తాడు, నిత్య జీవానికి వెళ్తాడని చెప్తున్నారు. చివరికి ఇంకొక మాట కూడా చూద్దాం. యోహాను సువార్త క్షమించండి, హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. త్వరగా హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. రైట్, హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21. అయితే దుష్టుడు చేసిన పాపములన్నిటిని వీడిచ్చి అంటే ఏం చెప్పండి అన్న? విడిచిపెట్టమని కదా, చాలా చేసిన పాపాలన్నిటిని కూడా విడిచిపెట్టమన్నాడు. విడిచిపెట్టేసి దుష్టుడు తాను చేసిన నీతిని అనుసరించి న్యాయంను జరిగించిన ఎడల అతడు మరణమునందడు, అవశ్యంగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణము నొందుడి చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువుగా యెహోవా వాక్కు. అంటే సృష్టికర్తన యెహోవా దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, తన ప్రవర్తనను దిద్దుకోమంటున్నాడు. దుష్టుడు తను చేసిన పాపాలను విడిచిపెట్టమంటున్నాడు. సృష్టికర్తన యెహోవాని ఆరాధించాలి, ఆయన ఆజ్ఞాపాలన చేయాలి. ఆయన ఆజ్ఞాపాలన చేసినప్పుడు మాత్రమే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది, పాపానికి క్షమాపణ కలుగుతుంది. అంటే రక్షణకి మార్గం ఏంటి? సృష్టికర్తని యెహోవాని ఆరాధించడం, సృష్టికర్తని యెహోవాని వేడుకోవడం, సృష్టికర్తని యెహోవా దేవుడికి ప్రార్థన చేయడం, మనస్ఫూర్తిగా సృష్టికర్తన దైవాన్ని ఏం చేయాలన్నా వేడుకోవాలి. దేవా నా తప్పు అయిపోయింది, నేను చేసిన పొరపాటును మన్నించు అని యెహోవాని వేడుకోవాలి. సుంకర్ చేశారు అలా ప్రార్థన చేశాడు. హెజ్కేలు గ్రంథంలో కూడా అదే ఉంది కదా, దుష్టుడు చేసిన పాపాలన్నీ విడిచిపెట్టాలి, నా ఆజ్ఞలు గైకొనాలి. ఏంటి ఆజ్ఞలు అంటే, యెహోవా దేవుడు ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన తప్ప మరొకడు లేడు, ఆయన్ని పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో నేను ఆరాధించాలని. అవును లేదా? ఆయన ఆజ్ఞలు చాలా ఉన్నాయి. అలాంటి ఆజ్ఞలను మనం పాటించినప్పుడు మాత్రమే రక్షణ అనేది లభిస్తుంది. దేవుడు మనందరికీ కూడా ఈ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని మనందరూ కూడా ప్రసాదించాలని నేను కొన్ని విషయాలు ముగిస్తున్నాను.